యేసుక్రీస్తు వలనైనను నీతి ఫలములతో మీరు నీతి ఫలములతో నిండుకునిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటములను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ఎలాగూ దేవుని ఎదుట మనం ఎలా ఉండాలని ప్రార్థిస్తున్నారు పౌలు మన కోసము. మీరు ప్రేమలో తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడిన వారై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని మీ యందు నేను యేసుక్రీస్తును నీతి ఫలములు పొంది ఉండాలని నేను దేవుని యందు నేను మీ అందరి కొరకును కూడా నిష్కపటము లేకోకుండా స్వార్థము లేకోకుండా నేను ప్రార్థించుచున్నాను మీ అందరి కోసమునని పౌలు గారు చెప్పుచున్నారు. ప్రతి ఒక్కరికి మనము ద్వేష రాగభావములు విడిచిపెట్టి దేవుని యందు మనం ఎలాగ ప్రార్థన చేయాలి? కృతజ్ఞతాస్థుతులు కలిగి ప్రార్థన చేయాలి. నిష్కపటమైన మనసును కలిగి మనం ప్రార్థన చేస్తే మనకి అనేకమైన మేళ్లు దేవుడు కుమ్మరిస్తానంటున్నాడు. సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలగుటకై సమకూడెను. మీరు తెలివి గోరుచున్నారు. ఏంటది? సహోదరులారా, నాకు సంభవించిన సువార్తను మరి ఎక్కువగా ప్రబలమగుటకు సమకూర్చునని మీరు తెలుసుకొని గోరుచున్నారని అన్నాడు. దేవుని యందు మనం సువార్తను ప్రకటించినప్పుడు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. అవన్నీ తట్టుకుని దేవుని యందు నిలబడవాలంటే దేవునికి మనం ఓర్పుని కలిగి ఉండాలి. దేవునికి మనం ఎంతో కృతజ్ఞతను కలిగి ఉండాలి. సువార్తను చేస్తున్నామంటేనే సరిపోదు. మన సువార్త చేసినప్పుడు మన ప్రవర్తనను, మన మాట తీరును కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు ఎన్నుకున్నాడు కదా అని మన ఇష్టానుసారంగా ఉంటే దేవుడు ఒక రోజున ఆయన నుంచి మనల్ని గెంటి వేస్తాడు. లూసిఫర్ కూడా అలాగే కదా అని దేవుని కంటే నేను గొప్పవాడిని, నేను దేవుని కంటే గొప్పదానిని అని అన్నది. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు భూమి మీదకి నెట్టివేయబడ్డాడు. ఇంకక్కడి నుంచి పాపం అంతా కూడా భూమి మీద నిండి ఉన్నది. అలాగే మనము మన ఇష్టం వచ్చినట్టు కాకుండా దేవుని